నమస్కారం అండి. ఏటండి ఎట్లా చూస్తున్నారా? నేను ఎల్లిమావును. ఇక నాకేం పని అనుకుంటున్నారా? అవునండి, రాజును చూసిన కళ్ళతోనే మొగుని చూస్తే మొత్తం బుద్ధి వస్తుందట. అట్లాగే రాజకీయ నాయకులను చూసి చూసి నాలాంటి వాళ్ళు చూస్తే ఏ దయ్యాన్నో భూతాన్నో చూసినట్లు ఈ చిత్రంగానే ఉంటది. మరి నేను కూడా ఈరోజు వార్త చదువుని వచ్చా. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు కూడా చేస్తా. ఈ రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయాలని నాకు చాలా ఉపరాధంగా ఉందండి బాబు. మరి బాబు గారు ఇంటర్వ్యూ ఇస్తారో ఇయ్యరో, ఒకవేళ ఇస్తే నేను అడిగే ప్రశ్నలకు కింద మీద అయిపోతారో ఏటో చూడాలి. ఏండి బాబు గారు? ఎల్లి మామ, ఏమనుకుంటున్నావు? నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. సెంటర్ లో ప్రెసిడెంట్ ను ప్రైమ్ మినిస్టర్ ను డిసైడ్ చేశాను. హైదరాబాద్ ను నేనే కట్టాను. హైటెక్ సిటీని కూడా నేనే కట్టించాను. చార్మినార్ ను కూడా కడదామనుకున్నాను, కానీ నిజాం రాజు తొందరపడి నాకంటే ముందుగానే కట్టేశాడు. మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాజ్దీప్ సర్దేశాయికి ఇంటర్వ్యూ ఇచ్చాను. నా సమాధానాలు విని పాపం కరెంటు షాక్ కొట్టిన కాకి పిల్లలాగా గిలగిలా కొట్టుకున్నాడు. పిల్ల కాకివి నువ్వు ఒక లెక్క, సమాధానంతో చంపేస్తా. ఖబర్దార్. Anti-Corruption Bureau. Voice to voice. Are you ready to be subject to? It has been called into on audio. What I am saying. Sir has indicated that the ACB will summon you. What I am saying. 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 ఓరు నాయనోయ్, బాబు గారు రాకరాక వచ్చాను. మొదటి ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తున్నాను. అలా భయపెట్టకండి సారు. మొన్న రాజదీప్ సార్కు చెప్పినట్టు కాకుండా కాస్త అర్థమయ్యేలా సమాధానం చెప్పి పుణ్యం కట్టుకోండి సారు. వాట్ ఐఎమ్ సెయింగ్, నేనెలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. గతంలో ఢిల్లీలో చక్రం తిప్పాను. ఇప్పుడు నీ గుండెలో నిద్రపోతాను. ఖబర్దార్. అయ్య బాబోయ్, ఏటండి బాబు గారు పూసుకునే అంత మాట అనేశారు. అసలు నేను ఏటన్నాననే ఒక ప్రశ్న కూడా అడగలేదు కదా. నువ్వేమనుకోద్దు ఎల్లి మామ, ఈ మధ్య కేసీఆర్ కు వార్నింగ్లు ఇచ్చి ఇచ్చి అదే అలవాటు అయిపోయింది. సరేగాని బాబు గారు, రేవంత్ రెడ్డి గారు డబ్బులు పంచుతూ ఏసీబీ వారికి అడ్డంగా దొరికిపోయారు. ప్రపంచమంతా ఆ భాగవతం తాలూకు వీడియోలు టీవీలో చూసి ముక్కు మీద ఎలేసుకుంది. అవురేమో నేను నిప్పు అనే రోజుకు 3 సార్లు డబ్బా కొట్టుకుంటున్నారు. జనమంతా శీతకరించిన తమరు రేవంత్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయడం లేదు సార్? మంచి ముహూర్తం కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా ఏంటి? వాట్ ఐఎమ్ సెయింగ్, బిల్ క్లింటన్ ను తీసుకొచ్చాను, బిల్ గేట్స్ ను కూడా తీసుకొచ్చాను. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాను. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా రెండే. ఆ సెల్ ఫోన్లు నేనే తీసుకొచ్చాను, చార్జర్లు కూడా నేనే తీసుకొచ్చాను. అది సరేగానే ఆ ఆడియో వీడియో టేపులో ఉన్నది మీ గొంతేనా బాబు గారు? వాట్ ఐఎమ్ సెయింగ్, నేను నిప్పులాంటోడిని. ఖబర్దార్, నన్నెవరూ ఏమీ చేయలేరు. అది కాదా, ఆ గొంతు మీదేనా కాదా చెప్పండి సార్. వాట్ ఐఎమ్ సెయింగ్, నీతికి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. నీకు దండం పెడతామా అనుభవా, ఆ గొంతు మీదే కాదా? ఆ ఒక్క విషయం చెప్పండి, నేను ఇంకా ఏమి అడగను. వాట్ ఐఎమ్ సెయింగ్, ఆకాశంలో మబ్బులు ముసురుకున్నాయి, వర్షం వచ్చేలా ఉంది. అబ్బో, అంతేగాని అసలు విషయం మాత్రం చెప్పరు. అడిగింది చాలు, ఇంకో ప్రశ్న అడిగావంటే నీ గుండెల్లో నిద్రపోతా. ఖబర్దార్. వామ్మో, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ మీరు ఏం చెప్పకూడదు అనుకుంటున్నారో మాత్రం బాగా తెలిసి వచ్చింది. చూశారు కదండి, అది నా మొదటి ఇంటర్వ్యూ. మళ్ళీ కలుస్తా. నమస్తే.